ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం పరిధిలోని దొనకొండ మండలంలో నిన్న రాత్రి జరిగిన మన ఊరు మనసెవన్న కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా జరిపించినందుకు దొనకొండ మండలం వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జి రమణారెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మన ఊరు మనసెవన్న ఎన్నికల ప్రచారం సందర్భంగా విచ్చేసిన ప్రతి కార్యకర్తకి, ప్రతి మీడియా విలేకరులకి మరియు నాయకులకి, ప్రజలకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకల కృష్ణారెడ్డి, ఆంజనేయులు, ఎంపీపీ ఉషామురళి, సర్పంచి తదితరులు పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. చాలా ఇంట్రెస్ట్తో సంతోషంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేశారు కాబట్టి ప్రతి కార్యకర్తకి, అభిమానికి, నాయకులకి ధన్యవాదాలు చెప్పాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టారు. నిన్న జరిగిన కార్యక్రమం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది, బాగా జరిగిందని మా మనసుకు అనిపించింది. కాబట్టి ఈ కార్యకర్తలకు అందరికీ ఒకసారి ధన్యవాదాలు ఇచ్చి నమస్కారాలు. వీడియో ఎలక్షన్ అయిన దాకా ఇట్లనే ఉండండి, ఏదంటే మళ్ళీ అదే రిపీట్, ఏదన్నా నా దగ్గరికి వచ్చి మాట్లాడాలి, ఏదంటే నేను సాల్వ్ చేస్తాను. నిన్న జరిగినట్లే అందరూ పాల్గొని మీ సహాయ సహకారాలు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. దొనకొండ ఇన్ఛార్జి రమణారెడ్డి సార్ గారికి, అలాగే వేదికలకు వచ్చిన ఎంపీపీ ఉషామురళి గారికి, అలాగే సర్పంచ్ దేవానంద్ గారికి, అలాగే దొనకొండ ఎంపీటీసీ సభ్యులిద్దరికి, అలాగే సోదరు గఫార్ గారికి, అలాగే సోదరు ప్రసన్నాంజనేయ రెడ్డికి, అలాగే చెన్నై చౌదరి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన పత్రికా విలేకరులకి, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా వారికి అందరికీ, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన వైఎస్ఆర్సీపీ అభిమానులకి, కార్యకర్తలకు, నాయకులకి, ముఖ్యంగా టౌన్ నాయకులకి అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున్న హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి నిన్న జరిగిన మన ఊరికి మనసున్న కార్యక్రమం దొనకొండ టౌన్లో చాలా దిగ్విజయం చేసినందుకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి టౌన్లో కార్యకర్తలందరూ చాలా కలిసిమెలిసి పనిచేసి ప్రోగ్రాన్ని చాలా విజయవంతంగా చేశారు. మరి ఇదే వరవడిలో తగ్గకుండా మరి బాగా వర్క్ చేసి మన శివన్నకి, మన దొనకొండ మండలంలో అత్యధిక మెజార్టీ తీసుకొచ్చి పోయినసారి వచ్చిన విజయం కన్నా ఇంకా ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చి మరి అందరూ కష్టపడి మంచి పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నిన్న జరిగినటువంటి మన దొనకొండ మనసెవన్న కార్యక్రమానికి, మన దొనకొండ పట్టణంలో జరిగినటువంటి కార్యక్రమానికి ఇచ్చేసిన బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు అమ్మ బుచ్చేపల్లి వెంకయ్యమ్మ గారికి, దొనకొండ పట్టణంలోని నాయకులందరూ, పట్టణ మండల ఎంపీపీ గారు అయితేమి, సర్పంచ్ గారు, అదేవిధంగా ఎంపీటీసీలు, మండల కోఆప్షన్ గారు, అదేవిధంగా సర్పంచ్ గారు, అదేవిధంగా ముజాయిలు, అట్లానే ఇంగ్లాసీలు గారు, అట్లానే గుట్టమేపల్లి అంకయ్య గారు, అట్లానే వివిపురం శంకర్, ఇట్లా ప్రతి అందరూ కూడా పాల్గొని, జేసీఎస్ కన్వీనర్ పోలయ్య గారు, ప్రతి ఒక్కరు పాల్గొని అందరూ నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొని ఎక్కడికక్కడ గ్రాండ్ సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాను. అదేవిధంగా సారు నేను ఒక గట్టి హామీ ఇవ్వడం జరిగింది. మన మండలంలో మీ ద్వారా మండలంలో ప్రజానికందరికీ, పత్రికా విలేకరుల ద్వారా మండల ప్రజానికానికి మీ ద్వారా తెలియజేస్తున్నాం. 2029 ఎలక్షన్కి సారు నేను రావాలి అంటే దొనకొండ మారుమూల ప్రాంతం, మనకున్నటువంటి మంచినీటి సమస్యను నెరవేరుస్తానని గట్టి హామీ ఇచ్చారు. కాబట్టి మనందరం కూడా ఈ 2024లో మంచి మెజార్టీ తీసుకొచ్చి ఇస్తే సారు మనకు రాబోయే రోజుల్లో మన దొనకొండ పట్టణంలో, అదేవిధంగా దొనకొండ మండలంలో వివిధ గ్రామాల్లో మంచినీటి సమస్య నెరవేరుస్తారని హామీ ఇచ్చారు. కాబట్టి ఉన్న సమస్య మంచినీటి సమస్య కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి మంచి మెజార్టీ తీసుకొచ్చి మంచి ఎక్కడికక్కడ అన్ని పంచాయతీల నుంచి మెజార్టీ తీసుకురావడానికి అందరూ నాయకులు కృషి చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను.
ఓకే